నైస్ నైస్. సో మన కథ అనుకున్న తర్వాత కథకి కాస్టింగ్ కావాలి. అండ్ ఈ కాస్టింగ్ చాలా గమ్మత్తైన కాస్టింగ్ మీరు చెప్పినట్లు. సో ఫస్ట్ చాయిస్ వచ్చేసి సందీప్ కిషన్ గారు. అవును. సందీప్ కిషన్ గారు హూ ఈస్ యాక్చువల్లీ ఆల్రెడీ షైన్ అవుతున్నారు యాక్చువల్గా. సో చైతన్య కృష్ణ గారు అండ్ సర్ప్రైజ్ వెంకీ అట్లూరి గారు. వెంకీ అట్లూరి, yes. వెంకటేశ్వర ఎస్. సో హౌ దిస్ కాస్టింగ్ యాక్చువల్లీ హ్యాపన్ ఫర్ దిస్ స్నేహ గీతం? నాకు అంటే వెరీ క్లియర్ గా నేను లగడపాటి శ్రీధర్ గారు ఏమనుకున్నాం అంటే కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి. హ్యాపీ డేస్ కొత్త వాళ్ళతోనే తీశారు, మన స్నేహితం కూడా కొత్త వాళ్ళతోనే తీయాలనుకున్నాము. దానికి స్టార్ హంట్ అని అదని ఇదని చేశాము. ఆ సో ఇవన్నీ వీళ్ళందరూ అప్రోచ్ అయ్యారు. ఈ సందీప్ కిషన్ ది మ్, ఎలా జరిగిందంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ అర్జున్ అనే క్యారెక్టర్ చూస్తున్నాము. నాకు ఆ ఎవరు డిఓపి సందీప్ వాళ్ళ మేనమామ ఉన్నారు కదా మన చోటాకే నాయుడు. చోటక్కే నాయుడు గారు చెప్పారు, మా మేనల్లుడు ఆ, ఉన్నాడు, మీ మీ స్టోరీకి సరిపోతే చూడండి అని. నేను నేను మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కు చెన్నైకి వెళ్ళింది. సో సందీప్ ఫ్రమ్ చెన్నై, యాక్చువల్ తెలుగు బట్ చెన్నై. అక్కడ వచ్చి కలిశాడు. నేను చూడగానే అనుకున్నా హీఈస్ గోయింగ్ టు సూట్ మై క్యారెక్టర్. జస్ట్ 10 minutes లో ఐ థాట్ హీఈస్. వెంకీది కూడా 10 minutes లో. చైతన్య టుక్ ఐ థింక్ 2-3 days టైం కావచ్చు ఆ ఆడిషన్స్ అవన్నీ చేసి. వెంకీ అండ్ సందీప్ వాజ్ ఇన్స్టెంట్ చాయిసెస్ యాక్చువల్లీ. శ్రేయ ధన్వంతరి ఆల్సో వెరీ ఇన్స్టెంట్ చాయిస్. యా. రవి. హాయ్ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఫ్రేమ్ బెటర్ మామూలుగా ఇలా కొంచెం ముందుకంటారా? సార్ మా ఎడిటర్ సార్ తను, అందుకనే ఇప్పుడు యా సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? అండ్ క్వశ్చన్ ఏంటంటే, పర్ఫెక్ట్ సార్, ప్రేమ్ పర్ఫెక్ట్. యా థ్యాంక్ యూ సార్. Yeah. అండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ డైరెక్టర్ గా ఉండడమే చాలా మంది ఇష్టపడే ఒక కేటగిరీని ఇష్టపడే ఒక చూస్ చేసుకునే ఒక పాయింట్. కానీ మీరు ప్రొడ్యూసర్ అంటే రిస్క్. యా. ఈ రిస్క్ లోకి ఎందుకు అడుగు పెట్టాలనిపించింది సార్? అంటే రిస్క్ అనిపించలేదా మీకు? అంటే నేను ఒకవేళ ఫ్యూచర్ లో ఆ 3 సినిమాల తర్వాత డైరెక్షన్ చేయాలనుకున్నా కూడా నేను సొంతంగానే సినిమాలు చేసుకుందాం అనుకున్నాను. ఇంతకుముందే చెప్పాను కదా, ఐ వాంటెడ్ ఫ్రీడమ్ అని. సో నాకు ప్రొడక్షన్ యాజ్ అ ప్రొడ్యూసర్ రిస్క్ అని తెలుసు, బట్ వీ షుడ్ హ్యావ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కదా. మనం ఆ రిస్క్ మిటిగేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం డిజైన్ చేసుకోవాల్సిందే. రిస్క్ ఎక్కడ లేదు చెప్పబ్బా. ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ రిస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే దీంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మొన్న వింటా ఉన్నా, చాలా మంది అనుకుంటారు హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ పెడితే అసలు ఈజీగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటారు. దానంత రిస్కీ బిజినెస్ ఏది లేదు తెలుసా. దాంట్లో సక్సెస్ పర్సెంటేజ్ ఓన్లీ 5%. 100 హోటల్ పెడితే ఓన్లీ 5 హోటల్సే క్లిక్ అవుతాయి. తర్వాత మిగతా అన్ని స్ట్రగుల్సే ఉంటాయి. 3-4 సంవత్సరాల స్ట్రగుల్ ఉంటుంది. ఓన్లీ 5% ఇన్స్టెంట్ సక్సెస్ ఉంటుంది. మనం ఈజీ అనుకున్న ఫుడ్ బిజినెస్. సో టేక్ ఎనీ బిజినెస్, యూ టేక్ ఏ మెడికల్ షాప్. మెడికల్ షాప్ సక్సెస్ అవ్వాలి అని అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ టేక్స్ 3 to 3 years మినిమం టు బ్రేక్ ఈవెన్ అండ్ టు ఎస్టాబ్లిష్. ఓవర్ నైట్ అయితే ఏది సక్సెస్ అవ్వదు. ఎనీ బిజినెస్ ఈజ్ ఎ రిస్కీ బిజినెస్ యాక్చువల్లీ. కొంచెం మూవీది ఆర్ట్ ఫామ్ ఎప్పుడు కొంచెం హై రిస్క్ ఉంటుంది. దాన్ని మిటిగేట్ చేసుకోవాలి. ఓవర్ ద పీరియడ్ మనం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. దాన్ని ఆ రిస్క్ తట్టుకోగలిగే శక్తి వస్తుంది, ముందుకు వెళ్ళాలి. కానీ ఎనీ బిజినెస్ యూ టేక్ అంత ఈజీ కాదు బిజినెస్ చేయడం. యూ టేక్ ఎనీ బిజినెస్. కూరగాయల షాప్ పెట్టాలన్నా కూడా ఈజీగా కనిపించి, అరే ఎవ్రీడే కమాడిటీ కదా తినేది కూరగాయలు బిజినెస్ చేయాలంటే కూడా రిస్క్ తెలుసా. సార్ ఇంకా ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ రిస్క్ రిలేటెడ్. ఓకే. మీరు ఇప్పుడు సాంగ్స్ లిరిక్స్ అందరు చదువుతారు, స్క్రిప్ట్ కూడా చదువుతారు. మీకు బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీరు చదవడానికి ఇష్టపడతారా, వినడానికి ఇష్టపడతారా సార్? మీరు ఎలా డిసైడ్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ని ఎత్తుకుతారు? నేను నిజంగా చెప్పాలి అని అంటే అది మారుతూ ఉంది. ఇనీషియల్ గానేమో నేను చదివేయడానికి ఇష్టపడేవాడిని, తర్వాత ఏమో వినడానికి ఇష్టపడేవాడిని. ఇప్పుడు అసలు స్టోరీ వినడం అనేది ఎంత బోరింగ్ తెలుసా అబ్బా. చాలా టఫ్ తెలుసా అసలు. విని విని కథలు విని విని ఇప్పుడు అటెన్షన్ కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్
మై ఎక్స్పీరియన్స్ ఏజ్ ఫ్యాక్టర్ అని ఐఎమ్ అనేబుల్ టు గివ్ అటెన్షన్ టు స్టోరీ లిజనింగ్ అనమాట. చాలా టఫ్ జాబ్ కథ వినడం అంటే. మనం క్లాస్ రూమ్ లో ప్రొఫెసర్ చెప్తా ఉంటే మనం 1 hour అసలు ఫోకస్ చేయగలమా? మన మైండ్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది క్లాస్. వెళ్తుంది. మరి స్టోరీ వినేటప్పుడు కూడా అసలు ఫోకస్ చేయలేదు తెలుసు. అసలు స్టోరీ నరేటెడ్ కనుక కొంచెం తేడా ఉన్నాడు అనుకో మన వల్ల కాదనమాట. మనం బుర్ర ఎక్కడికో వెళ్తా ఉంటది. సో వెరీ టఫ్. అలాంటప్పుడు చదవడం బాగుంటది. చదవాలి అని అంటే ఒక పుస్తకం చదివినట్టే కదా. సో దానికో 2-3 hours కేటాయించాలి. ఇప్పుడు అది జరగట్లేదు. నేను ఇప్పుడు ఏమడుగుతున్నాను అంటే ఫస్ట్ 3 minutes లో లైన్ చెప్పమంటున్నాను. అసలు ఏంటి ఆ లైన్ ఏంటి నీ సినిమా Hook line. లైన్, బుక్ లైన్. ఆ తర్వాత ఒక 20 minutes లో సినాప్సిస్ చెప్పమంటున్నాను. ఓకే. అప్పటికి ఇష్టం అయితే ఫుల్ నరేషన్ ఇవ్వమంటున్నా. ఓకే. ఇప్పుడు మీరు స్టోరీ చదివేటప్పుడు ఆ డైరెక్టర్ ఏదైతే ఇమాజినేషన్ లో చెప్తారో సార్, Hmm. మీరు ఆ ఇమాజినేషన్ కి యాప్ట్ అవుతారా? వేరే ఉంటది డెఫినెట్లీ, అది సేమ్ ఉండదు. Hmm. కొంచెం 90% దగ్గరగా వెళ్తాం విత్ అవర్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాస్తాడు ఏంటి ట్రై చేస్తాం ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళడానికి, విజువలైజేషన్ కి. బట్ సేమ్ ఉండదు. డెఫినెట్లీ దెర్ విల్ బి డిఫరెన్స్. నిన్నలా లేదే మొన్నలా లేదు సాంగ్ ఏనన్నా? ఏంటి నిన్న ఏంటి నిన్ననా లేదే మొన్న మొన్ననా ఇట్స్ మై లవ్ లేదే. స్టోరీ నో. అవును ఇట్స్ మై లవ్ ఇట్స్ మై స్టోరీ. లవ్ స్టోరీ సార్. Yes. సాంగ్, యా, ఆ సాంగ్ గురించి అడగాలి సార్ కొంచెం. చెప్పండి. నిన్నలా లేదే మొన్నలా లేదే ఆ సాంగ్ ఆ, మా నాన్న పొద్దున్నే లేచిండారు. చాలా మందికి అది ఇట్స్ చాలా ఫేవరెట్ సాంగ్. ఎస్, కరెక్ట్ సార్. ఎస్. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా టీవీ ఖాళీగా ఉంటే రిమోట్ ఎతికి అదే సాంగ్ ఎతకడానికి ఆయన చేతులు ట్రై చేస్తాయి. నేను చాలా సార్లు అమ్మాయిలకు విన్నాం. ఇష్టం. నేను ఆ, నేను ఒక 10 years తర్వాత మొన్న చెప్పిన తర్వాత నేను చెప్తాను. సార్, అయితే ఇలాంటి మంచి సాంగ్స్ ఎందుకు రావట్లేదు అని ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు చాలా ఫీల్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాంటి గ్రేట్ఫుల్ సాంగ్ ఎందుకు రావట్లేదు అని. ఇట్ హ్యాపెన్స్ అంతే. దేవుడు క్రియేట్ చేసినాయి అవన్నీ. ఇప్పుడు నిన్నలా లేదు మొన్నలా లేదు, నిజంగా చెప్తున్నాను. ఆ సాంగ్ కంపోజ్ చేయమని సునీల్ కశ్యప్ ని అడిగాను. ఓ 1 month అసలు రిప్లై ఇవ్వాల. సునీల్ ఏమైంది 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 అని. సో లాభం లేదు అసలు. సునీల్ బయటికి తీసుకెళ్లి కాసేపు ఓ బీర్ తాగిపిద్దాము అని చెప్పి తీసుకెళ్ళా. తీసుకెళ్లి చెరొక 2 beers తాగాము. తాగిన తర్వాత ఆఫీస్ కు వచ్చిన తర్వాత కార్ లో తన గిటార్ ఉంది చేసి జస్ట్ అవుట్ ఆఫ్ నో వేర్ గిటార్ పట్టుకొని తనే ఆ వర్డ్స్ కాయిన్ చేస్తుంది కూడా సునీల్ కశ్యపే. నిన్నలా లేదు మొన్నలా లేదు లేదే ఈ రోజు రోజులాగుంటే నువ్విలా చూడగా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే. ఇంతకే. సో అది గిటార్ పట్టుకొని అనేసాను అంతే. టక్ అంతే. దిస్ ఈస్ ద సాంగ్ అని చెప్పాను. ఐ వాంట్ దిస్ ట్యూన్ అన్నాను. వెంటనే సిరాశ్రీ గారు వచ్చేసి మిగతా లిరిక్స్ కంప్లీట్ చేశాను అంతే. ఇట్ మీ వాయిస్ హ్యాపెండ్ చాలా అంతే. మీ వాయిస్ చాలా నెక్స్ట్ బాగుంది సార్. ఆలాపన. యా, చాలా బాగుంది సార్. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండ్ వన్ ఆలాపన మోర్ కూడా క్వశ్చన్. చాలా బాగుంటుంది సార్ అసలు. అవును అవును. దానికి దినకర్ అనే సింగర్ ని ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో ఈ పాట ఎవరు పాడాలి అని అంటే, ఎవరితో పాడియాలి అని అంటే రకరకాలు చూస్తుంటే నేను కొత్త సింగర్ తోనే పాడిద్దాము అని సునీల్ తో చెప్పాను. సునీల్ ఏమో కార్తిక్ తో పాడిద్దాం అన్నాడు. లేదు కొత్త సింగర్. ఈ లోపల నాకు ఒకటి గుర్తొచ్చింది. అంతకుముందు 2 years బ్యాక్ దినకర్ వాళ్ళ ఫాదర్ కూడా వరంగల్ సింగర్ దినకర్. సో దినకర్ వాజ్ ఇన్ యూకే. సో వాళ్ళ ఫాదర్ మా ఇంటికి వచ్చినప్పుడు కార్ లో దినకర్ పాడిన పాట క్యాసెట్ పెట్టి వినిపించాడు, ఒక హిందీ సాంగ్. అది చాలా బ్రిలియంట్ గా ఉందండి మీ వాడి వాయిస్, రమ్మనండి అంటే మా వాడు యూకే లో ఉన్నాడు. సరే యూకే నుంచి రమ్మనండి అనంటే అప్పుడే యూకేలో మాస్టర్స్ చేసి ఎగ్జామ్స్ రాసున్నాడు. నేను ఫోన్ లో మాట్లాడాను, దినకర్ నీకు సినిమా పాట పాడాలని ఉందంటే ఉందన్నా అన్నాడు. వెంటనే ఇండియాకి వచ్చేయన్నాను అంతే. పాడాడు. వన్ మోర్ సూపర్ హిట్ అయింది. హీ గాట్
3 to 4 అవార్డ్స్ అన్నమాట. అవార్డ్స్, ఎస్. మళ్ళీ హీ నెవర్ వెంట్ బ్యాక్ టు యూకే. దట్స్ ఇట్. Yeah. సూపర్ సింగర్స్ వచ్చాడు సినిమాలానే బాగా. హీ ఓన్స్ బ్యాండ్ ఎలిజియం అని బ్యాండ్ ఉంది కదా, ఈజ్ బ్యాండ్ ఓనర్. అవును, ఎస్ సార్, ఎస్. అప్రిషియో ఉండే తర్వాత బ్యాండ్ ఎలిజియం. సార్ మా పిచ్ లైట్ నుంచి ఒక కోరిక సార్. ఏంటంటే లైట్ అయిపోయింది. యా సారీ, మా పిచ్ లైట్ నుంచి ఒక కోరిక అండి. ఏంటంటే మీరు ఏదైతే ఫ్రెష్ ఆస్పైరెంట్స్ ఉంటారో ఇండస్ట్రీకి, వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మా కోరిక ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గర చాలా కొత్త కొత్త ట్యూన్స్ ఉంటాయి. లైక్ కాన్సెప్ట్ సునీల్ కాన్సెప్ట్ గారు సునీల్ కాశ్యప్ గారు లోఫర్ ఇలాంటి చాలా చాలా మంచి సినిమాలకు ఇచ్చారండి. రోమియో చాలా బాగుంటుంది ఆయన మ్యూజిక్. ఇంక ఇలా కొత్త కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే మీ త్రూ అంటే మా కోరిక ఏంటంటే అలాంటి కొత్త టాలెంట్ ని ఎప్పుడు వెనక్కే ఉంచుతున్నారు అని ఇండస్ట్రీలో, కొంచెం మీ త్రూ మాకు ఇంకా అలాంటి వాళ్ళని పట్టుకొచ్చే. నో ప్రాబ్లం. ఎనీ టైం ఎవరన్నా మంచి టాలెంట్ దొరికితే చూడండి, నాకు పంపించండి. ఆర్ ఐ కెన్ ఆల్సో సీ మై నెక్స్ట్ 5 years it is my focus will be on only new talent in music, be it music director, lyricist, singers. Thank you. And asal very clear, my vision for next 5 years is very clear. You will see terrific work from October. Once I release my present movie Santana Praptirastu, first copy వచ్చేసింది. October 17th రిలీజ్ అనుకుంటున్నా. ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ ఒకటి ఉంది, అది నవంబర్ లో రిలీజ్ అనుకుంటున్నాం బై గాడ్స్ గ్రేస్, చూద్దాము. బట్ మై మ్యూజిక్ చాలా క్లారిటీగా నాకు రోడ్ మ్యాప్ ఉందన్నమాట. అక్టోబర్ నుంచి యూ విల్ సీ ఎ డిఫరెంట్ మధుర. మా కోరిక అదే సార్, మీకు ఏదైనా సినిమా ఫిక్స్ అయితే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని, టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోండి. మన తెలుగు కమ్యూనిటీని కాపాడే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ అని మా పిచ్ లైట్ నుంచి చిన్న కోరిక. I hope I can live up to your expectations, but I'm sure I'm going to work on it. Yeah, thank you, sir. Yeah, so I will take you back to Snehagitam again actually. So ఫస్ట్ మీ డెబ్యూట్ సినిమా సార్, మీరు ఆల్రెడీ చెప్పారు మీరు ఇన్స్పైర్ అయింది కూడా హ్యాపీ డే సినిమా నుంచి. సో మన ఆడియన్స్ ఎలా అంటే ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే కంపేర్ చేస్తారు, అరే ఆ సినిమా లాగుందా ఈ సినిమా లాగుందనేసి. సో ద ఫస్ట్ డౌట్ విల్ బి లైక్, ఈ సినిమా ఖచ్చితంగా దాని బేస్ మీద ఉంటుంది కాబట్టి కంపారిజన్ వస్తుంది కదా, ఫస్ట్ సినిమానే నేను అన్న డౌట్ ఉండిందా మీకు కంపారిజన్ విషయంలో? అసలు కంపేర్ చేసుకోనియండి, అసలు నేను అవి ఆలోచించాను. అసలు సినిమా ఎప్పుడు ఆర్ట్ ఫామ్ ఎప్పుడు ఇన్స్పైరింగ్, ఎక్కడి నుంచో ఇన్స్పైర్ అవుతాం. మనం విన్నదో, మనం చూసిందో, మనం చదివిందో, మన జీవితంలో జరిగిందో, లేకపోతే మనం ఇన్స్పైర్ అయిందో, ఇక్కడ నుంచే కథలు పుడతాయి. అసలు ఐ వాజ్ నెవర్ వర్రీడ్ అబౌట్ ఎవరైనా హ్యాపీ డేస్ లాగా ఉందనో, హ్యాపీ డేస్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనో అనుకుంటారని అసలు నేను ఎప్పుడు వర్రీ అవ్వదు అస్సలు. ఇట్స్ ఓన్లీ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ, జెన్యూన్ స్టోరీ. క్యాంపస్ లో ఉన్న రోజులు వాళ్ళు ఎంజాయ్ చేశారు, క్యాంపస్ తర్వాత ఏం జరుగుతుంది అనేది నా స్టోరీ. సో సింపుల్, అసలు నెవర్ ఎవర్ ఆ దృష్టిలో కూడా నేను ఆలోచించలా. ఏంటంటే నేను ఏ కథ చెప్పాలనుకున్నా కూడా అది హిట్ అవని ఫ్లాప్ అవనివో, నేను అంత ఇది ఇక్కడ నుంచి తీసారని అనుకుంటారా, అది అక్కడ నుంచి. అసలు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సంతాన ప్రాప్తిరస్తు, ఇప్పుడు ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. యూ విల్ షూర్లీ బి ఎంటర్టైన్. దాంట్లో ఒక చిన్న డైలాగ్ ఒకటి, క్లైమాక్స్ లో డైలాగ్ ఒకటి ఉంటుంది. ఈ రోజు ఇంకొక ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నా, ఈ డైలాగ్ భలే ఉంటది సంతాన ప్రాప్తిరస్తులో అని. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, ఈ డైలాగ్ ఆల్రెడీ వచ్చింది కదా అర్జున్ రెడ్డిలో అని అన్నాడు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ఇన్ అర్జున్ రెడ్డి. ఓకే, బట్ కూల్. ఐ మీన్ when we were writing the script, ఆ స్క్రిప్ట్ ప్రాసెస్ లో భాగంగా ఆ డైలాగ్ వచ్చింది. ఇంకొకటి జీవన్, ఆ స్నేహ గీతంలో పితామహ క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్, అది ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్. యాక్చువల్ గా
ఆ ఎస్. క్యారెక్టర్ డిజైనింగ్ గురించి దాని గురించి ఆ బ్యాక్ స్టోరీ ఏదన్నా దానికి ఇన్స్పిరేషన్. అంటే ఏం లేదు, మన మన ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మంది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అట్లా నేను చాలా మందిని చూసా. ఇప్పుడు నాకంటే 5 years సీనియర్, నాతో చదివిన సీనియర్ ను చూసా అనమాట. అక్కడ నుంచి వచ్చిందే పితామహ. కానీ పితామహ ఇనిషియల్ స్క్రిప్ట్ లో పితామహ చచ్చిపోలేదు యాక్చువల్లీ. అంటే చనిపోతాడని రాయలేదు ఇనిషియల్ స్క్రిప్ట్ లో. ఓకే. సో కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ హూ ఈజ్ ఏ డైలాగ్ రైటర్, హీ సజెస్టెడ్, అంటే ప్రీ క్లైమాక్స్ లో పితామహ చచ్చిపోతే అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి క్లైమాక్స్ లీడ్ అవుతే బాగుంటది అని చెప్పి. ఐ థింక్ నాకు పితామహ చచ్చిపోవాలని చెప్పింది ఎవరు అని అంటే, తమిళ్లో ఒక డైరెక్టర్ రామ్ అని ఒక డైరెక్టర్ ఉంటాడు. యా యా ఇప్పుడు పరందుపో సినిమా వచ్చింది. యా. సో ఆ రామ్ అనే డైరెక్టర్ నా నా స్క్రిప్ట్ విన్నాక తను సజెస్ట్ చేశాడు పితామహ చచ్చిపోతే బాగుంటది అని చెప్పి. అది సో అన్ని రోజులు మధుర ఆడియోతో డిస్ట్రిబ్యూట్ చేసిన సాంగ్స్ అయితే ఫస్ట్ టైం మధుర గారు డైరెక్ట్ చేసిన సినిమాకి సాంగ్స్. సో స్నేహగీతం ఆల్బమ్ చాలా బాగుంటుంది. సో అవును. మీ స్పెషల్ కేర్ ఎలా ఉండేది? ఆ ట్రావెల్ ఎలా ఉంది సార్ ఫస్ట్ టైం? అంటే అందులో మీరు పాత ట్రావెల్ అయ్యింటారు కదా, ఫస్ట్ టైం ట్రావెల్ అయినారు సునీల్ కశ్యప్. ఏది సరే, సునీల్ కశ్యప్ ను ఇంట్రడ్యూస్ చేసింది నేనే యాక్చువల్లీ. యా. సో సునీల్ లో టాలెంట్ ఉందని అనుకున్నా. ఐ వాంటెడ్ ఏ న్యూ గై, సో ఐ జస్ట్ ట్రావెల్డ్ విత్ హిమ్. ఇంకా అంటే అది నేను మధుర ద్వారా రిలీజ్ చేయబోతున్నాను కాబట్టి ఇంకా స్పెషల్ కేర్ తీసుకో అలా కాకుండా నా సినిమాకి ఏది యాప్టో అది చేసాం అంతే అలా. అందుకనే సరిగా మపదని గుండెలయలు వినిపిస్తున్న దానికి నంది అవార్డు వచ్చింది ఆ అమ్మాయికి. కరెక్ట్. ఎస్ సార్. ప్రణవికి నంది అవార్డు వచ్చింది. అసలు అవార్డు కోసం చేయలేదు, ఏం లేదు. ఆ పాటకు అలా కావాలనుకున్నాము. చిన్ని చరణ్ అంటే చరణ్ అర్జున్ అని ఇప్పుడు మోతవరి లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చాడు కదా, తను లిరిక్ రాశాడు అప్పుడు. హీ వాజ్ అరౌండ్ 20 years old బాయ్ అనమాట అంతే అప్పుడు. సో మధుర శ్రీధర్ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే సార్ చాలా వరకు రిపీటెడ్ యాక్టర్స్ కానీ రిపీటెడ్ అంటే ఆయన నచ్చితే వాళ్ళని కంటిన్యూ చేస్తాడా, అలా కుదురుతుందా? మీరు సునీల్ కశ్యప్ గారు తీసుకుంటే మీ 3 సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అవును అవును అవును. నాకు సునీల్ మ్యూజిక్ ఇష్టం. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తుకు కూడా సునీల్ కశ్యప్ ఓకే. అంటే ట్రావెల్ అంతే, కంఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దొరసానికి ప్రశాంత్ విహారీతో చేశాను. అవును. ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అండ్ ఏబిసిడికి జూడా సాండి అని మీ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్. ఐ లవ్ హిజ్ ఆర్కెస్ట్రేషన్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. దేవుడు ఇంకా కొన్ని సినిమాలు తీసే ఛాన్స్ ఇస్తే వీళ్ళందరినీ మళ్ళీ పనిచేస్తూ ఉంటాం. నాకు ఇష్టమైన వాళ్ళు వీళ్ళంతా. కాకపోతే మనకి ఎంత ఉంటుంది, సంవత్సరానికి 1-2 సినిమాలు చేయగలము. సో దాంట్లో గాడ్ ఎక్కడ అలైన్ చేస్తే, ఎవరిని అలైన్ చేస్తే వాళ్ళతో కలిపి ముందుకెళ్ళడం అంతే. బేసిక్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంతే. అంటే కంప్లీట్ డెస్టినీ, గాడ్. అది సార్ మధుర ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఒక మ్యూజిక్ లో ఉంటుంది సార్. లైక్ యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్ లేదంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ విన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అయిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం చేంజ్ అయి ఉంటుంది. బట్ చాలా చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కి కొంచెం సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు సార్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత వేరియేషన్ ఉంది? యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు కథని విని చూసేటప్పుడు ఏమన్నా చేంజెస్ కోరుకోవాలన్నప్పుడు ఒక డైరెక్టర్ తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? కమాండింగ్ గా ఉంటది. నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను మోర్ కమాండింగ్ గా నేను జడ్జి చేయగలను అనమాట. ఇట్స్ లైక్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఒక ఒక చిన్న రివర్ ఉంది. రివర్ లో ఈ తీరం నుంచి ఆ తీరం వరకు ఈదుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద టాస్క్. సో ఆ ఈదుకుంటూ వెళ్ళే వాళ్ళు ఒక 4-5 ఈదుకుంటూ వెళ్తుంటే పాపం వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆ తీరం వైపు ఈదడం వైపు ఉంటది అంతే. కానీ వాళ్ళ ఫోకస్ ఎక్కడ సుడిగుండం ఉంది, ఎక్కడ రాక్ ఉంది, ఎక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, దాని మీద ఫోకస్ ఉండదు. ఏమైనా వాళ్ళు ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళాలి, దాని మీద ఉంటుంది. కానీ ఒడ్డున నిల్చొని ఉండేవాడికి తెలుస్తుంది, అరే అక్కడ రాక్ ఉంది, అక్కడ సుడిగుండం ఉంది, ఇక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఏ జాగ్రత్త, లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. సో నేను ఒడ్డు నుండి చూసేవాడిని అనమాట.
మిగతా వాళ్ళందరూ స్విమ్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు, వాళ్ళని గైడ్ చేయొచ్చు నేను ఒడ్డు నుండి. నేను మళ్ళీ నేనే స్విమ్ చేశాను అనుకో, మళ్ళీ నా పర్స్పెక్టివ్ వేరుంటది. సో స్విమ్ చేసేవాడి పరిస్థితి వేరుంటది, ఒడ్డు నుండి చూసేవాడి పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? Yeah, yeah. అర్థమైంది సార్, సో అర్థమైంది సార్. ఐ విల్ హ్యావ్ మోర్ కమాండ్ వెన్ ఐ ఆమ్ ఆన్ ది పెరిఫరీ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ అనమాట. Yeah. నైస్ సార్. సో మీ సెకండ్ వెంచర్ సార్ ఇట్స్ మై లవ్ స్టోరీ. సో బేసికల్ అది మళ్ళీ మ్యూజికల్ హిట్. Yeah. అండ్ స్టోరీ విషయానికి వస్తే అవినాష్, యా సార్ అప్పట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండి స్టోరీస్ ఉందా అంటే ఏవి లేవు సార్. నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అప్పట్లో ఉన్నది. లివింగ్ ఇన్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మూవీ. అది అంటే అలాంటి డేరింగ్ రైటింగ్ రాయాలి, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనే క్వశ్చన్ ఏమన్నా రైజ్ అయిందా సార్ మీరు రాసేటప్పుడు? లేదంటే మీరు నమ్ముకున్న కథని తీసేయాలి అనేసి అనుకున్నారు? యాక్చువల్ గా ఏంటి అని అంటే, లివ్ ఇన్ రిలేషన్ ఫస్ట్ టైం అది. ఆ తర్వాత యాక్చువల్లీ అంటే చాలా బ్యూటిఫుల్ సినిమా నా దానికంటే. మణిరత్నం గారు ఆ సినిమా తీశారు కదా, నిత్య మీనన్ అండ్ దుల్కర్ సల్మాన్. సఖీ ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే బంగారం అంటే కైండ్ ఆఫ్ ఒకటే జానర్, ఒకటే స్టైల్లో ఉంటాయి. బట్ మణిరత్నం సార్ నెక్స్ట్ లెవెల్ తీశారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆ టైంలో 2012లో 2011లో లివింగ్ రిలేషన్షిప్ ఇదంతా కూడా కొత్త. నేను స్నేహితుల తర్వాత ఏ సినిమా చేద్దాం అన్నప్పుడు ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టూ స్టేట్స్ నవల్, అదే చేతన్ భగత్. దాని నుంచి ఇన్స్పైర్ అయి చేసిన కథ యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. ఇట్స్ ఏ అందుకనే చేతన్ భగత్ కూడా వాజ్ చీఫ్ గెస్ట్ ఫర్ మై ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనమాట. చేతన్ భగత్ సినిమా అంతా అయిన తర్వాత అన్నాడు, అరే నా దగ్గర నుంచే కాపీ కొట్టావు కదా అని చెప్పి. సో ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టూ స్టేట్స్ యాక్చువల్లీ. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయిందే. బట్ ఇంకా బెటర్ గా డీల్ చేయాల్సింది సినిమాను, అది ఇట్స్ మై లవ్ స్టోరీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంటది ఇంకా, అంటే యాక్చువల్లీ ఒరిజినల్ కథ ప్రకారంగా వాళ్ళిద్దరు విడిపోతారు ఎండ్లో, అది ఉంచాల్సింది ఇంకా కరెక్ట్ గా ఉండేది అని అనిపించింది. కానీ నన్ను అందరూ బాగా ఇది నూరిపోసారు, నువ్వు తెలుగు కథలలో నెగిటివ్ ఎండింగ్ ఉండకూడదు, పాజిటివ్ ఎండింగ్ ఉండాలి అది ఇది అని. అంటే నేను పాజిటివ్ ఎండింగ్ చేశాను. కానీ వెంకీ అట్లూరి ఈజ్ ద రైటర్ ఫర్ మై మూవీ లవ్ స్టోరీకి. సో వెంకీ బాగా పోరాటం చేశాడు, నో నెగిటివ్ ఎండింగ్ ఉంచండి సార్ అది ఇది అని చెప్పి. సో అక్కడ డెసిషన్ నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతా ఉంటా. ఆ సినిమాకు నెగిటివ్ ఎండింగ్ ఉంటే బాగుండేది, హార్డ్ హిట్టింగ్ గా ఉండేది కథ. అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కదా, అది అలా అలా నెగిటివ్ గానే అయిపోతుంది. చాలా ప్రేమ కథల్లో విడిపోయి ఉంటాయి కదా, బ్రేకప్ అయి ఉంటాయి కదా, అంటే బాగుండేది. ఇట్ హ్యాపెన్స్ అంతే. సార్ సేమ్ లింక్ సార్, యాక్చువల్గా ఐఎమ్ సారీ ఫర్ అదర్ డిస్టర్బెన్స్. వన్ మోర్ లింక్, సేమ్ లింక్ సార్. 1 minute అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందండి? కెన్ వి కంక్లూడ్? ఇప్పుడు టైం ఎంత? 11:20 సార్. We can conclude in 10 minutes. ఇంకా ఎప్పుడు కంక్లూడ్ చేద్దాం? 10 minutes కంక్లూడ్ చేద్దాం సార్. చేద్దాం. సో ఇది అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవుతాం. 10 minutes లో మనం మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ మంచి థ్యాంక్ యూ సార్. Conversion from director to co-producer, Prema Ishq Kadal, one of the musical sensations. అంటే అదేం కన్వర్ట్ ఏం లేదు. దే స్టార్టెడ్ ఏ మూవీ అండ్ దే వాంటెడ్ సమ్ ఫైనాన్షియల్ హెల్ప్. అండ్ నాకు ఐ లవ్ టు పవన్ సాధనేసి స్క్రిప్ట్, సో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అది పెద్ద జర్నీ ఏం కాదు యాక్చువల్లీ. బట్ ద లేడీస్ అండ్ జెంటిల్మెన్ మాయా ప్రొడక్షన్ చేయడం అనేది డెఫినెట్లీ మై డెసిషన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దోస్ థింగ్స్. సో ప్రొడ్యూసర్ విషయంలో సార్, ప్రొడ్యూసర్ ఇస్ ద అల్టిమేట్ డిసైడర్ వెన్ కమింగ్ టు స్టోరీ. సో ఒక స్టోరీని ఏదైనా మార్చాలంటే ఒక క్రియేటర్ కి ప్రొడ్యూసర్ చేతిలో ఉంటది. అలాంటిది ఐ విల్ ఆస్క్ దిస్ టూ సినిమాస్, దొరసాని, ఒక మనసు, ఎందుకో ఆ క్లైమాక్స్ విషయంలో ఇంకొకలాగా ఆలోచించచ్చేమో. నేను యాక్చువల్ గా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దోస్ క్లైమాక్సెస్. అంటే మే నాట్ వర్క్, నేను ఇట్స్ మై లవ్ స్టోరీలో నెగటివ్ క్లైమాక్స్ చేయలేదు కదా. సో ఒక మనసు
వాజ్ అ వెరీ ఇన్ఫార్మ్ డెసిషన్. అండ్ రామరాజు గారు నాకు కథ చెప్పినప్పుడే నాకు నచ్చింది అది. అంటే దొరసాని అగైన్ కొంచెం సైరాత్ స్టైల్లో కొంచెం హార్డ్ హిట్టింగ్ గా ఉండాలని అనుకున్నాము. ఓకే బట్ దొరసానిలో దొరసాని వర్క్డ్ వెల్ ఫర్ అస్. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దొరసాని. ఐ సీరియస్లీ లవ్ ద మూవీ. బట్ చాలా పెద్ద హిట్ అయ్యేది సినిమా. ఒక ఎస్ చిన్న ఏమయ్యేది అని అంటే దొరసానిలో హీరో హీరోయిన్ మధ్యలో రొమాన్స్ లేదు యాక్చువల్లీ. స్కోప్ సో లేదు. హీరో హీరోయిన్ రొమాన్స్ లేదు అసలు. సో ఆడియన్స్ అనేవాడు ఎంపతైజ్ అవ్వలేదు. వాళ్ళు చచ్చిపోతుంటే సానుభూతి ఎక్కువ ఫీల్ అవ్వలేదు. సో ఒక కథలాగా చూసారు తప్ప కంటికి నీళ్లు రాలేదన్నమాట. ఓకే ఓకే. సో హ్యాడ్ వి క్రియేటెడ్ సమ్ మంచి రొమాన్స్, వాళ్ళ మధ్యలో రొమాన్స్ క్రియేట్ చేసి ఉంటే, అంటే ఒక ఒక దొరసానిని ఒక ఒక చిన్న పాలేరు రొమాన్స్ చేశాడు అనేది ఆడియన్స్ కు చాలా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. అది అవ్వలేదు, అది క్రియేట్ అవ్వలేదు అనమాట రొమాన్స్. అందుకోసమని మేము అనుకున్న పెద్ద రిజల్ట్ రాలేదు. అదర్వైజ్ ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ ఆ సినిమా గనక మేము ఆ రొమాన్స్ క్రియేట్ చేసి ఉంటే ఎండ్లో మాత్రం టెరిఫిక్ గా ఉండేది. బాగా అవును ఫీల్ అయ్యేవారు ఆ క్లైమాక్స్ కి అని. దట్ వాజ్ అ వెరీ ఇన్ఫార్మ్ డెసిషన్స్. మేము ఎక్కడ సెకండ్ థాట్స్ కూడా లేవు. అండ్ ఇప్పటికీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దోస్ మూవీస్. అంటే వాళ్ళ డెబ్యూట్ సినిమా ఆ క్యారెక్టర్ చంపడం అనేది కొంచెం ఈవెన్ రాజశేఖర్ గారి ఉంది, లెగసీ ఉంది కదా సార్. వాళ్ళు చూసుకోవడానికి కొంచెం వాళ్ళ కష్టంగా ఉంటుంది ఫస్ట్ సినిమాని ఎలా చేశారనేసి. బట్ బోత్ ఆనంద్ అండ్ శివాత్మిక ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దోస్ రోల్స్ అండ్ వెరీ హ్యాపీ. దే విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. ఈవెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దర్శాని. అండ్ ఒక మనసు సార్, మెగాస్టార్ గారి ఆ క్లాన్ లో వచ్చిన నిహారిక గారు. సో ఆ సినిమా అవకాశం మీరు ప్రొడ్యూస్ చేస్తారు అదంతా ఎట్లా? డిస్ట్రిబ్యూటర్ యాక్చువల్లీ. ఇట్స్ ఆల్ డైరెక్టర్ రామరాజు గారి క్రెడిట్ అది. హీ నరేటెడ్ ఎ స్టోరీ టు మీ, ఐ లైక్డ్ ఇట్. దెన్ హీ వాంటెడ్ యాక్చువల్లీ ఒరిజినల్ స్టోరీ ఇంకా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. ఓకే దాంట్లో కూడా ఒకటి చిన్నది, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ యాక్చువల్లీ రామరాజు గారు వాంటెడ్ టు గో విత్ న్యూ స్టార్స్. ఓకే సో అది ఉంటే ఆయన మనసులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా తీసుండేవారు. అది ఇంకొక రకంగా పే ఆఫ్ చేసేది. ఓకే ఎప్పుడైతే మేము ఓకే ఇది ఇది కొంచెం బెటర్ స్టార్స్ తో చేయాలి అనుకున్నప్పుడు నాగశౌర్య, నిహారిక అయితే బాగుంటుంది అన్నప్పుడు నిహారికకు నరేట్ చేయగానే ఇమ్మీడియట్ ఓకే అన్నారు. నిహారిక రాగానే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. పిచ్చి పిచ్చిగా తీయడానికి లేదు కదా. అంటే పిచ్చి పిచ్చిగా ఇన్ ద సెన్స్ మన మనసులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా చేయడానికి లేదు. కొంత షీ క్యారీస్ ఆ మెగా ఇది కదా. సో కొంచెం అలర్ట్ అయిపోయి కొంచెం చిన్న చేంజెస్ చేసాం స్టోరీలో. ఒరిజినల్ స్టోరీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఒక మనసు. కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes కొంచెం బెటర్ డిజైన్ చేయాల్సింది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ సీరియస్లీ లవ్ ఇట్. బ్యూటిఫుల్ సాంగ్స్. చూడడం కంటే వినడానికి ఇష్టపడతాం సార్. అదే అదే దాంట్లో డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా చాలా ఉంటాయి. బాగుంటుంది. చాలా డెప్త్ ఉంటుంది డైలాగ్స్ లో. అవును. మళ్ళీ అన్న హాయ్ సార్. యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళం సార్. యాక్చువల్గా హైదరాబాద్లో ఉండుంటే ఏదో జూబ్లీహిల్స్లోనో లేకపోతే గచ్చిబౌలిలో తిరుగుతుంటే షూటింగ్లో చూస్తే మీరు దగ్గరగా ఉన్నారనిపించేది. కానీ బెంగళూరులో మీకు మిమ్మల్ని ఒకసారి చూస్తే మాకు ఎగ్జైట్మెంట్ సార్. ఎందుకంటే అయ్యో. మాకు మీడియం కాదు, ఏ టెక్నీషియన్ మాకు మా పిచ్చలైట్కి కనపడితే మాకు టచ్లోకి వస్తే మాకు ఆ రోజు ఎగ్జైట్మెంట్ సార్. సార్ ఇప్పుడు జాయిన్ అవుతారు, వాళ్ళతో ఇప్పుడు మాట్లాడాలి, ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతాం. Very సో nice. హైదరాబాద్ ఉన్నామంటే సరే ఎక్కడో షూటింగ్ జరుగుతుంటే కనపడుతుంటారు కాబట్టి సో అంతే తప్ప ఏమనుకోవద్దు. సో అలాగే ఏబిసిడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. దేని గురించి? ఏబిసిడి అమెరికా ఓ అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీ. ఎస్ యూ కెన్ టాక్. లైన్ చాలా మంచి లైన్ సార్. యాక్చువల్గా నా గుజరాత్ సూరత్ ఒక డైమండ్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకుని కేరళ పంపించేసి వితౌట్ మనీ ఇండిపెండెంట్ గా బతకమని సేమ్ లైన్. చాలా మంచి లైన్ సార్. అది అంటే రిజల్ట్ ఏమో తెలియదు కానీ అది మళ్ళీ ఇంకోసారి చూస్తే గుడ్ బిజినెస్ అండి. యాక్చువల్ గా థియేట్రికల్ గా సూపర్ హిట్ కాకపోవచ్చు కానీ
అల్లు శిరీష్ గారికి మంచి తన యాక్టింగ్ స్కోప్ ని పెంచిన సినిమా, బిజినెస్ వైజ్ ఆల్సో మంచి శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేటికల్ గా ఓపెనింగ్స్ కానీ మంచిగా వచ్చాయి యాక్చువల్ గా. ఏబిసిడిలో కొన్ని అగైన్ సినిమాలో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, తెలియవు మనకు. యాక్చువల్లీ ఏబిసిడి ఇస్ రీమేక్ యాక్చువల్లీ. యా దల్కర్ దుల్కర్ సల్మాన్ది రీమేక్. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసాం. అది ఎలా అంటే, మేము ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ యాజ్ ఇట్ ఈస్, ఆ మూవీని యాజ్ ఇట్ ఈస్ చేయాలని నా మనసులో ఉండేది. అల్లు శిరీష్ గారికి దాంట్లో చేంజెస్ చేయాలని ఉండేది. సో సమ్హౌ చేంజెస్ చేద్దామని ఫైనల్ గా డిసైడ్ చేసాం క్లైమాక్స్ లో. అందుకనే ఆ ఎస్సెన్స్ కొంచెం లూజ్ అయ్యామేమో అని అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ వాచ్. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ జీ ఫైవ్ పీపుల్, వాళ్ళు వాళ్ళ ఎంతమంది వ్యూవర్షిప్ కానీ అది కానీ సూపర్, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఏబిసిడి. అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా యాక్చువల్లీ ఏబిసిడి. ఇప్పుడు టీవీలో వేసినా కూడా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తారు సార్. ఏబిసిడి ఇస్ ఫ్యామిలీ వాచ్ అన్నమాట. నాకు జీ వాళ్ళే చెప్పారు, ఇట్స్ ఎవ్రీ టైం మాకు మంచి రేటింగ్స్ వస్తాయి ఏబిసిడి. కానీ రిలేటబుల్, కొంచెం స్టిక్ అవ్వాల్సింది ఒరిజినల్ స్టోరీ. మేమే కొంచెం మన తెలుగులో మనం మాస్ ఎలిమెంట్స్ ఉండాలి, ఏదేదో ఊహించేసి ఏదో చేసాము. బట్ స్టిల్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ టర్న్డ్ అప్ అనే డీసెంట్ వాచ్ అది. సో సార్ టైం అవుతుంది కానీ వీళ్ళు రష్ అప్ టు క్వశ్చనర్ అవర్. సో ఎవరికైనా క్వశ్చన్ చూద్దాము. సో ఐ విల్ ఆస్క్ స్టార్టింగ్ సార్. యాజ్ అ ప్రొడ్యూసర్ సార్, యాక్చువల్లీ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాడు. ఇప్పుడు అంటే చాలా తక్కువ కేసులు అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువ అవుతుంది. అంటే ఒక కథ కూడా వచ్చి అసలు నాకు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ ఎప్పుడు అవ్వదు, చాలా తక్కువ అవ్వదు. కేసులు అసలు ఎప్పుడు అవ్వదు. ఒకరోజు చెప్తాడు నేను థాయిలాండ్ లో ఓపెన్ చేస్తాను అంటే, నాకు అర్థం కాని విషయం అంటే, ఒక సాంగ్ ఎక్కడ చూపించచ్చు కదా, నువ్వు ఎందుకు అక్కడ ఎల్లో చూపిస్తావు అనేది ఉంటుంది అనమాట. అంటే నువ్వు విజువల్స్ ఓకే, గ్రాండ్గా ఉంటాయి ఓకే, బట్ మన మన జనాలు ఎలా అంటే, ముందంతా ఒక సాంగ్ వచ్చిందంటే లేసి వెళ్ళి దమ్ము కొట్టుతామా, కొంచెం రిలాక్స్ టైం వచ్చిందని అంత మోటివ్ ఉన్నప్పుడు, నువ్వు ఆ సాంగ్ నాకు ఇక్కడ యూరోప్లో చూపించినా పర్లేదు, నాకు హైదరాబాద్ రామోజీ చూసినా పర్లేదు అనమాట. సో ఇలాంటిది మీరు ఎలా కన్వే చేస్తారు ఒక డైరెక్టర్కి బడ్జెట్ కన్స్టెంట్ విషయంలో? డైరెక్ట్ చెప్పడమే అసలు, వీఆర్ క్యాప్టెన్ అంటే, డైరెక్టర్ ఈస్ క్యాప్టెన్ ఆఫ్ షిప్ బట్ వీఆర్ ఓనర్స్ ఆఫ్ ద మూవీ. మన బడ్జెట్ వర్కౌట్ అవ్వకపోతే డైరెక్ట్ చెప్పడమే, ఇట్ డజంట్ వర్క్, అంతే. వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. అదే నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది కొత్త వాళ్ళతో, ఇది వర్కౌట్ అవ్వదబ్బా దీన్ని ఇలా ప్లాన్ చెయ్యి. ఇంకా నాకు తెలుసు బేసిక్గా ఎలా ప్లాన్ చేస్తే ఏ విధంగా ఎంతలో అవుతుంది అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి నేను క్లియర్ గా చెప్పేస్తా, దీన్ని ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేస్తే ఈ బడ్జెట్ లో అయిపోతుంది అని చెప్పేస్తా. క్లియర్, అసలు మోమాటమే ఉండదు నాకు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఫర్ ప్రొడ్యూసర్. సో మీ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది సార్ మూవీతో పాటు, రోజు షూటింగ్? నేను యాక్చువల్లీ ఏంటంటే, నా స్టైల్ ఏంటంటే, ఐ జనరల్లీ తక్కువ వెళ్తాను నేను షూటింగ్ కి. నేను ఒకవేళ షూటింగ్ కి వెళ్ళినా కూడా ఐ జస్ట్ గో ఫర్ హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటాను అంతే, దట్స్ ఆల్. నా వర్క్ అంతా కూడా బిఫోర్ షూటింగ్ జరుగుతుంది, ఆఫీస్ రూమ్ లోనే షూటింగ్ చేసేస్తాం మేము. అంటే అంత హోంవర్క్ చేస్తాం మేము. ఓకే. సో ఐ ఐ నేను అక్కడికి వెళ్ళాను అనుకో, డైరెక్టర్ డిస్టర్బ్ అవుతాడు, డిస్టర్బ్ అయిపోతుంది అటెన్షన్. హీరో హీరోయిన్లు నన్ను కలవడానికి వస్తారు, లేదా డిస్కషన్, ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ దెమ్ ఫ్రమ్ ద వర్క్. నేను వచ్చినట్టు కూడా తెలియకుండా నేను వచ్చి మొత్తం ఒకసారి ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ ఏంటి యాజ్ పర్ ప్లాన్ వెళ్తుంది. ఎందుకంటే ముందే నేను టేబుల్ మీద డిస్కస్ చేస్తా, నాకు మొత్తం క్లారిటీ ఉంటుంది. ఆ రోజు ఎక్కడ చేస్తున్నాము, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ సీన్ తీస్తున్నారు, ఎన్ని షాట్లలో తీస్తున్నారు, ఎలా కన్సీవ్ చేస్తున్నారు ఆ సీన్ ని, ఏ కాస్ట్యూమ్ ఉంటుంది, అంతా నాకు ముందే డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఐ కుడ్ విజువలైజ్. నేను చూసుకునేది ఏంటంటే, ఆ రోజు ప్లాన్ చేసింది అవుతుందా లేదా, అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తున్నామా లేదా, ఇదే నా ఫోకస్ ఉంటుంది. ఐ జస్ట్ గో ఫర్ 1 hour అండ్ వచ్చేస్తా. నేను వచ్చినట్టు కూడా తెలియజేయను నేను డైరెక్టర్ కు, ఆ హీరో హీరోయిన్ అసలు. అంత సైలెంట్ వెళ్ళి అబ్జర్వ్ చేసుకొని వచ్చేస్తా అంతే. బట్ షూటింగ్ లో వెళ్ళాను, బట్ ముందు ఎస్ స్క్రిప్ట్ డిస్కషన్ లో ఉంటా, మొత్తం ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లో ఉంటా, ఎవ్రీథింగ్ అయితే. మన సినిమా రిలీజ్ సీక్రెట్ చెప్పేస్తున్నారు సార్, సీక్రెట్ చెప్పేస్తున్నారు అనుకుంటా బయటికి. ఏమండి
సీక్రెట్ మీరు చెప్పేస్తున్నారు సీక్రెట్ అనుకోండి సార్ చెప్తున్నారు. బయట. ఏ సీక్రెట్ ఏంటి? మీ డైరెక్టర్ తెలియకుండా వెళ్ళి షూటింగ్ చూస్తానని చెప్పడం. షూటింగ్ చూడడం అన్నది వాళ్ళకి తెలుసు. అయినా అంటే నేను వెళ్ళి చెప్పను కానీ వాళ్ళకి ఎవరో మోస్తారు కదా, సార్ వచ్చారు అది ఇది అని చెప్పి. బట్ వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయొద్దని అంతే. కరెక్ట్ కరెక్ట్. యా ట్రూ. నేను అక్కడ కుర్చీ కూర్చొని పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొని ఈ షాట్ ఇట్లా కాదబ్బా ఇలా చెయ్యి అని అంటే కథం పాపం హీ విల్ లూజ్ ఇంట్రెస్ట్ కదా. సో అందుకని ఆ పనులు చేయను నేను అస్సలు. నేను అక్కడ కనీసం డైరెక్టర్ పక్కన కుర్చీ వేసుకొని కూడా కూర్చోను. అదే కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు, అదే ఫస్ట్ సినిమా వచ్చేసి డైరెక్టర్ పక్కన కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని ఆ మానిటర్ లో కూర్చొని చూసేసి కాదబ్బా ఇలా చేస్తే బాగుంటది అని అక్కడ చెప్తా ఉంటారు. కథం అది అవుట్. ఆ రోజు షూటింగ్ చెత్తగా వస్తుంది, నాకు తెలుసు అది. అందుకని ఐ నెవర్ నెవర్ డిస్టర్బ్ దట్. యా. సో మధురా శ్రీధర్ గారి స్టేట్ ఆఫ్ మైండ్ నెక్స్ట్ రోజు సినిమా అంటే ఆ రోజు రాత్రి ఎలా ఉంటుంది సార్? చాలా కూల్గా ఉంటాబ్బా, నేనైతే అసలు టెన్షన్ పడను. అంటే నాకు తెలుసు కదా డెస్టినీ అనేది. సో టెన్షన్ అయితే పడను, అస్సలు అస్సలు టెన్షన్ పడను. ఆ నేను బాగా కొంచెం టెన్షన్ తీసుకుని దొరసానికి. ఓకే. దొరసాని సినిమా చూసి ఫస్ట్ మార్నింగ్ షో చూసి వచ్చి బయటికి రాగానే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3.5 రేటింగ్ ఇచ్చారు. ఓకే. నేనైతే ఎగిరి గంతేశాను. హ్యాపీగా ఇంకేంది అసలు సూపర్ అని కొంచెం దూరం వచ్చిన వెంటనే ఈ మిగతా వెబ్సైట్లలో 2.75లు 3లు 2.5 అలా వచ్చేసరికి నీరసంగా ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నాను అంతే. అయితే దొరసాని సినిమాకి మాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది సార్. దొరసాని సినిమా తీసింది మా ఏరియాలోని ఒక పాతపడ్డ ప్యాలెస్ ఉంటుంది. అవును అవును అవును. కోదాడ సార్ మాది. అదే కోదాడ దగ్గర తీసింది. అవును అవును సార్. అయితే ఫస్ట్ రోజు చూడడానికి వెళ్ళాం, చాలా గడిలో. బ్యూటిఫుల్ గా చూపించారు సార్. అవును గడి మేము రెంట్కి తీసుకున్నాం ఒక 1 month. ఓకే. యా వంశీ అన్న. యా శ్రావణ్ అన్న మీకు ఏదన్నా? యాక్చువల్లీ అందరూ ప్రిపేర్ అయ్యారు సార్, మీరు ఎప్పుడైతే టైం కన్సర్న్ చెప్పారో ఇంకా అయ్యో. క్లోజ్ ఇంకేమన్నా లాస్ట్ 2 Yeah, క్వశ్చన్స్ we'll- తీసుకొని conclude యా చేద్దాం. యా Yeah. ఫైన్ సార్. యాక్చువల్గా సో పిక్చలైట్ ఐ మీన్ లైక్ వీ హ్యావ్ ఏ టెంప్లెట్ క్వశ్చన్స్, మాకు కొన్ని టెంప్లెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటంటే యా ఈ ఎంతో మంది ఆడియన్స్ ఈ ఇంటర్వ్యూని చూస్తారు కదా. సో ఇప్పుడు యాక్చువల్గా మన ఆడియన్స్లో రైటర్స్, డైరెక్టర్స్, ఆస్పైరింగ్ యాక్టర్స్ చాలా మంది ఉంటారు అనమాట. సో ఏంటంటే మనం ఒక క్రియేటివ్ పీపుల్తో, ప్రొడక్షన్ టీంతో, ఇట్లా డైరెక్టర్స్తో, రైటర్స్ ఇలా మాట్లాడేటప్పుడు సో బేసిక్గా మనం మీరు న్యూ కమర్స్ని లైక్ వెల్కమ్ చేస్తున్నారు కదా. సో బేసిక్గా డైరెక్టర్స్ గురించి చెప్తే సో మీరు ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పండి బేసిక్ సింగిల్ లైన్లో ఎలాంటి స్టోరీస్ కోసం మీరు యాక్చువల్గా చూస్తూ ఉన్నారు. సో మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ఒక స్టోరీతో మీ దగ్గర అప్రోచ్ అవ్వాలంటే సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యువర్ అర్థమైపోయింది, వెరీ క్లియర్. నాకు ఈ క్రైమ్ స్టోరీస్ నచ్చవు, ఓకే బేసిక్ థ్రిల్లర్ జానర్స్ ఎక్కవు, ఓకే హారర్ ఎక్కదు, ఓకే హారర్ కామెడీ ఓకే, ఓకే. ఓకే సో బేసికల్ నాకు నచ్చేటి ఏంటంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మ్యూజికల్ లవ్ స్టోరీస్ అయితే చాలా ఇష్టం అబ్బా నాకు. ఏ ఏ స్టోరీ వరల్డ్ లో అయినా కూడా అంటే కథ ఎలానైనా ఉండనివ్వు, అదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అయితే ఎక్కువ ఇష్టపడతా. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఓకే. ఏదన్నా నిజ జీవితంలో జరిగిన సంఘటన నుంచి తీసుకున్న కథ అయితే ఇంకా ఇష్టపడతా. ఏదైనా బయోపిక్స్ ఐఎమ్ రెడీ. యాక్చువల్లీ బయోపిక్స్ ఇష్టమే. ఇవి బేసిక్ ఏంటంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు అదే ఈ క్రైమ్, థ్రిల్లర్స్, హారర్ ఇవి కాకుండా వస్తే బెటర్ అబ్బా. యా మీరు ప్లాట్ఫామ్ ఏది సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి? ఐ మీన్ నార్మల్గా లైక్ ఈమెయిల్, డైరెక్ట్ మెయిల్ చేయడం? నా మెయిల్ ఐడి తీసుకోండి. నా మెయిల్ ఐడి madura@gmail.com. మధురా ఎంటర్టైన్మెంట్ ను మధురా ఈటీ MADHURA మధురా ET
et@gmail.com. అంతే. Sure, They can send mails to them and I'll personally reply. షూర్ సార్. సో దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, సో ఇప్పుడు ఇందాక అన్నట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మనం వాచ్ చేస్తుంటారు కాబట్టి, సో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ ఇట్ కెన్ బి ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఏ డైరెక్టర్ ఆర్ ఏ రైటర్. సో మీ Yes. సైడ్ నుంచి మీరిచ్చే ఒక మంచి ఇన్పుట్ వాళ్ళకి, ఒక ఐ మీన్ మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరిచ్చే ఒక మంచి ఇన్పుట్. ఇట్ కెన్ బి ఏ ఫిల్మ్ Yeah. మేకింగ్ జనరిక్. నేను ఒకటే ఒక ఇన్పుట్ ఇస్తాను. ఫిల్మ్ మేకింగ్ ను ఒక సినిమాగా చూడకండి. ఒక సినిమాలో మన హిట్ ఫ్లాప్, ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ లో ఒక సినిమాలో ఇంత డబ్బు పెడితే ఇంత వస్తుంది, డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో నేను ఈ సినిమా ఇట్టు కొడుతున్నా దీని తర్వాత ఈ హీరో డైరెక్ట్ చేస్తారా, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకుంది ఏంటంటే, డోంట్ కమ్ విత్ ఎ షార్ట్ టర్మ్ విజన్, కమ్ విత్ ఎ లాంగ్ టర్మ్ విజన్. నువ్వు ఇండస్ట్రీలో 5 సంవత్సరాల పాటు ఎక్కి తొక్కబడడానికి సిద్ధంగా ఉంటేనే ఇండస్ట్రీకి రావాలి. అండ్ 5 years విజన్ అంటే అట్లీస్ట్ ఒక 5 movies యాజ్ అ ప్రొడ్యూసర్ గా 5 సినిమాలు చేసుకోగలే శక్తి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ప్రొడ్యూసర్ హ్యాస్ 100 crores money. సో డోంట్ బ్రింగ్ 100 crores టు ఫిల్మ్ ఇండస్ట్రీ, బ్రింగ్ 20 crores టు ఫిల్మ్ ఇండస్ట్రీ. 20 crores లో 5 years పాటు ఆ 20 crores ని ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఇయర్లీ 4 crores. సో ఇయర్లీ 4 crores తో ఇయర్లీ ఒకటే సినిమా చెయ్యి, 5 years 5 movies చెయ్యి. ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఈస్ 20%. అంటే 100 సినిమాలు తీస్తే 20 సినిమాలు హిట్ అవుతాయి. అంటే 5 movies తీస్తే ఒక సినిమా హిట్ అవుతుంది. ఐఎమ్ ప్రెట్టి కాన్ఫిడెంట్ ఈ 5 సంవత్సరాల్లో నీది ఒక సినిమా హిట్ అవుతుంది. దట్ హిట్ అయిన సినిమా విల్ బ్రింగ్ ఆల్ ద మనీ బ్యాక్ విచ్ యూ లాస్ట్ ఇన్ దోస్ రిమైనింగ్ 4 movies. గ్రేట్. Okay, so come up with a 5 years plan or at least a 3 years plan. Then you will be successful. Don't come with సినిమా తీసి ఎలా ఉందో టెస్ట్ చేసి వెళ్తారా అనేది మాత్రం రాకండి. 5 years. Be here for 5 years. దక్కి మొక్కిలు తినడానికి, కష్టాలు పడడానికి. బికాజ్ ఆర్ట్ ఫామ్ ఎప్పుడు డిపెండ్స్ ఆన్ అదర్ పీపుల్. అంటే మిగతా 24 క్రాఫ్ట్లతో కలిసి చేసేది కాబట్టి అండర్స్టాండ్ చేసుకోవడానికి రండి. సో అట్లా 5 years ప్లాన్ తో రండి. ఇంకొకటి ఏంటంటే, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్, ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొడక్షన్ కంపెనీస్ తోని కలిసి కొలాబరేట్ అయి తీయడానికి వస్తే ఇంకా ఈజీ ఉంటుంది. యూ కెన్ లెర్న్ క్విక్లీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం కాబట్టి కరెక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని కరెక్ట్ కొలాబరేషన్ అవ్వాలి. మళ్ళీ దాంట్లో చాలా ఉంటాయి, ఫైనాన్సెస్ దగ్గర గొడవలు వస్తాయి. దాన్ని కాకుండా ముందే టర్మ్స్ కండిషన్స్ నీట్ గా పెట్టుకొని ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్షన్ హౌస్ తో కొలాబరేట్ అయ్యి వస్తే రిస్క్ తగ్గొచ్చు, మీకు రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతే. సో ఫస్ట్ కనుక కొలాబరేట్ అయ్యారనుకోండి ఒక ప్రొడక్షన్ హౌస్ తోని, తొందరగా నేర్చుకుంటారు. దెన్ సెకండ్ మూవీ మీరు ఓన్ గా చేసుకున్నా కూడా మీకు ఈజీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లా ఏమవుతుందంటే, నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సినిమా చేతులు కాల్చుకొని డబ్బులన్నీ అయిపోయి అప్పుడు అప్రోచ్ అవుతారు, సార్ హెల్ప్ చేయండి అని. ఆ టైంలో మనం చాలా తక్కువ హెల్ప్ చేయగలం. సేమ్ థింగ్ అప్లికబుల్ ఫర్ డైరెక్టర్స్ ఆల్సో సార్. లైక్ డైరెక్టర్ కూడా అంతే, 5 సంవత్సరాల స్ట్రగుల్ పెట్టుకొని రావాలి. అంతే, కొంచెం ఫైనాన్షియల్ గా సెట్ చేసుకొని, నెల ఫుడ్ కు ప్రాబ్లం లేకుండా చూసుకొని 5 సంవత్సరాలు పోరాడడానికి వస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. సో ఓవరాల్ గా సో ఐ థింక్ వీఆర్ మన ఎండ్కి వచ్చేసాం సార్. సో ఓవరాల్ హెవీ హార్టెడ్ సార్, యాక్చువల్ గా హెవీ హార్టెడ్ తోనే బాగా చెప్పాం యాక్చువల్ గా. మాకు ఎందుకంటే సీరియస్లీ బాగా నచ్చింది అవును సార్. యాక్చువల్ లవ్ ద కన్వర్సేషన్. ఐ హోప్ మీకేమి బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. లేదు, మేము రియల్లీ సర్ప్రైజ్ అమేజ్ అయ్యాం సార్. యాక్చువల్ గా ఈవెన్ మా వాళ్ళు నన్ను పర్సనల్ చేసుకున్నారు, అరే నువ్వు కొంచెం ముందు పెట్టిన సుధర్ సెషన్ అడిగారు అనమాట నన్ను. దే వాంట్ ఎక్స్టెండ్ ఇట్ బట్ ఇట్ ఇస్ రిలేటెడ్ ఫర్ యూ ఆల్సో అండ్ ఈవెన్ మండే మార్నింగ్ ఫర్ దెమ్. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ ఆల్సో యాక్చువల్లీ. ఫైనల్ గా ఒకటే సార్, ఫైనల్ గా ఇంకొక విషయం, ఓవరాల్ గా మీకు ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది ఒక 2 ముక్కల్లో చెప్పేయండి. బాగుంది, చాలా బాగుంది. అంటే ఇంట్రెస్టింగ్. అంటే ఈ సినిమా ఫానటిక్స్ అందరు కూడా ఒక చోట మీరు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం, అది
ఇట్స్ ఆల్ ఎవాల్వింగ్ కదా, అంటే పంచుకోవడం, ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడం నుంచి చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్ గా. సో ఇట్స్ ఆల్ గుడ్ థింగ్. ఐఎమ్ హ్యాపీ దట్ మీ వేదిక ఓ 10 మందికి యూజ్ అవుతుంది. అట్లీస్ట్ ఈ ఓ నేను నేర్చుకునే ఒక 10 మాటలు బయటకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది అంతే. దట్స్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మాకిచ్చే థ్యాంక్ సజెషన్స్ యూ. థ్యాంక్ యూ. ఉన్నాయా సార్? బాగుంది. అంటే మీరు యూఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. అంటే దాని మీద రీసెర్చ్ చేసి దీనికోసం క్వశ్చన్స్ అన్ని రెడీ చేయడం అంతా వెరీ గుడ్, లవ్లీ, అమేజింగ్. యా అంటే మా ప్యాటర్న్ వచ్చి ఏదో క్వశ్చన్ ఆన్సర్ లా కాకుండా మీలో మాలో ఒక అన్నట్లుగా వెరీ గుడ్, సూపర్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. We have extended the session. ఒకసారి అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్తారా? మీ పేరు బ్రదర్? My name is Jeevan sir. Jeevan నా పేరు. నెక్స్ట్ I'm the one who is starting. నా పేరు గిరీష్ సార్. గిరీష్, జీవన్ గిరీష్. యా, ఇంకా శ్రవణ్ కుమార్ సార్. 7 మీ ఫోటో చూడలేకపోతున్నా, ఒకసారి పైకి రా శ్రవణ్. మాట్లాడొస్తా స్క్రోల్ చేయండి సార్ కిందికి పైకి. ఐ థింక్ Hello. మీరు స్వైప్ చేయాలి. Yes, మీరు sir. రైట్ సైడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఫోన్స్, మీ పేరు? ఎస్, height. శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ సార్. శ్రవణ్. నెక్స్ట్ ఇంకా గడ్డం అవినాష్ సార్. అవినాష్. ఇంకొక ఫ్రెండ్ మల్లికార్జున్ సార్. స్క్రీన్ నేమ్ అర్జున్ ఒక్క సార్. నిమిషం, ఒక్క నిమిషం. అర్జున్ ఉన్నాడు, మల్లికార్జున్ అవినాష్, గిరీష్, Yes, రైట్, yes. అండ్ జీవన్ అండ్ వంశీ. రవిరాజ్. రాజారావు Yes, sir. రవిరాజ్ అండ్ శ్రవణ్. Yes, sir. వంశీ. వంశీ వంశీ. ఎక్కడున్నాడు? వి వి సార్. ఓకే, అవునా, ఒక్క నిమిషం. వంశీ, ఎస్, Yes, sir. 7 మెంబర్స్ ఉన్నారు. మొత్తం మీ టీం ఎంతమంది? సార్ యాక్చువల్ గా ఉన్నారు సార్, 10 మంది ఉన్నారు సార్. ఎవరు ఖాళీ ఉండాలి పట్టుకొని కూర్చోబెడతాను అనమాట. అంటే దే విల్ బి వాకబుల్ విత్ దేర్ ఓన్ వర్క్ సార్. దే ఆర్ నాట్ ఇంటూ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయా ఎప్పుడన్నా? చాయ్ కలుస్తారా? కాఫీకో చాయ్కో? చాలా తక్కువ సార్ యాక్చువల్ గా. అంటే బెంగళూరులో ఒక్కొక్క ఊరు సార్ ఇక్కడ. ట్రాఫిక్ వల్ల అసలు ఇంపాసిబుల్. డెఫినెట్ గా హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా చాయ్ కలుద్దాం సార్. కలుద్దాం. మెసేజ్ డెఫినెట్లీ. షూర్ సార్. మై నంబర్, జస్ట్ మెసేజ్ చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టట్లేదు సార్, మీరు ఇంకా ఇంగ్లీష్ పెంచుతున్నారు సార్ యాక్చువల్ గా. బోరింగ్ పీపుల్. You are never boring actually. You are very much అయ్యో, interesting. Like we Interesting. would love to talk to you. సార్ ఇంకా Hopefully for కొద్ది టైం ఉండింటే దట్స్ వాట్ వి ఆర్ థింకింగ్. ఇంకా కొన్ని నెక్స్ట్ టైం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాలి. మనము సంతాన ప్రాప్తిరస్తు మూవీ Sure, రిలీజ్ sir. అయ్యాక విల్ హ్యావ్ డెఫినెట్లీ సార్. విల్ ఆల్సో వాచ్ అండ్ విల్ నేను నిద్ర వస్తున్నది బాగా. Yeah, sorry. అర్థమైంది సార్. సారీ. Bye. Thank you, థ్యాంక్ యూ thank సార్. you. Bye, బాయ్ bye. సార్. బాయ్ సార్. Bye. గుడ్ నైట్ థ్యాంక్ సార్. యూ సార్. All the best. Thank you. Bye. బాయ్.